ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ వీడియో అయితే మనం గాయత్రి అరోమాటిక్స్ నుంచి చేస్తున్నామండి. మనకి ఏదైనా పండగ అయినా అకేషన్ అయినా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నా కూడా దేనికైనా హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి పూజ చేసుకునేంత వరకు ఏ మెటీరియల్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే కనుక అన్ని మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి. హౌస్ కీపింగ్ కావాల్సిన ప్రతి మెటీరియల్ కూడా అవైలబుల్గా అయితే కనుక ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మనకి విజయవాడలో బ్రాహ్మణ్ స్ట్రీట్లో ఉన్న ఈ షాప్ని అయితే కనుక విజిట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఫినైల్ కాంపౌండ్ అనమాట. ఈ హాఫ్ లీటర్ ఫినైల్ కాంపౌండ్ వచ్చి 10 బాటిల్స్ సరిపోతుంది. అలాగే 1 లీటర్ అయితే కనుక 20 బాటిల్స్ వరకు కలుస్తుంది. ఇందులో సెంటెడ్ కావాలంటే వాళ్ళు సెంటెడ్ కూడా ఇస్తారనమాట. మనం చాలా డబ్బులు పెట్టుకుంటున్నాం కదా బాత్రూమ్ క్లీనర్లు, అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ధీటుగా అయితే కనుక ఇది ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒకవేళ ఎవరికైనా నమ్మకం లేకపోతే వెళ్ళి ఇలాగ విడిగా కూడా బాటిల్స్ అమ్ముతారు. అది కాంపౌండ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. ఇదైతే వాళ్ళు చేసి ఇస్తారనమాట. ఒక బాటిల్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. ఒక్కసారి 20 రూపీస్ బాటిల్ ట్రై చేసి కావాలంటే మీరు అప్పుడు కాంపౌండ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ కానీ బాటిల్స్ క్లీనింగ్ కానీ అలాగే ఫినాయిల్లో ఏవైతే ఉన్నాయో అన్ని రకాలవైతే కనుక అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. మనకి డిష్ వాషర్ దగ్గర నుంచి సోప్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర ఇంకా ట్రస్టెడ్గా మనం పర్చేస్ చేయాలనుకున్నాం ఏవైతే ఉంటాయంటే అగరత్తులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించేది ఒకటి సెంటెడ్ ఉంటే ఒకటి ఫ్లోరా ఉంటుంది. ఈ దాంట్లో 550 స్టిక్స్ అయితే వస్తాయన్నమాట. 550 స్టిక్స్ వచ్చేసి ఒకటైతే 200 పడుతుంది, ఒకటైతే కనుక 250 రూపీస్ అయితే కనుక పడుతుంది అనమాట. ఇలా ప్యాకింగ్లో ఉన్నాయి కదా పౌడర్ అనేది రాలిపోతుంది అని అనుకుంటున్నారా? అస్సలు రాలే సమస్యే లేదనమాట. ఖచ్చితంగా మంచి స్మెల్తో మనం అగరత్తులు మంచి స్మెల్ ఉన్నాయి. దేనికి దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ప్రశాంతమైన వైబ్రేషన్స్ అనేవి ఉండాలనే కదా మనం తీసుకుంటున్నాము. అలాంటి ప్రశాంతమైన వైబ్రేషన్స్ విత్ లో కాస్ట్లో అయితే కనుక ఉంటాయన్నమాట. దేవుడి దగ్గరికి ఎంతైనా పెట్టచ్చు, కానీ మంచిగా ఉన్నాయి పెట్టాలి కదా. అలాగైతే కనుక ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు అగరత్తులు ఓన్గా ఏమైనా కావాలి అనుకున్నా కూడా వీళ్ళు రా మెటీరియల్ కూడా ఇస్తారనమాట. కంపెనీవి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి కూడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే ఇవి విడిగా సాంబ్రాణి దొరుకుతుంది, కప్ సాంబ్రాణి ఉన్నది కదా, ఈ కప్ సాంబ్రాణి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట. ఇవైతే కనుక 30 క్యూబ్స్ అయితే ఉంటాయి ఇందులో. ఆ సాంబ్రాణి సెట్స్ కూడా ఉంటాయి. ఇంకా చీపుర్లు కానీ మొత్తం హౌస్ కీపింగ్కి ఏవైతే కావాలో అన్నీ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే శానిటరీ క్యూబ్స్ కానీ మీకు ఇంకా ఇవి చూసారా ఇక్కడ ఏంటంటే వాళ్ళు రా మెటీరియల్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటికి కాంపౌండ్స్ అనమాట. వాటి కాంపౌండ్స్ అన్నీ ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి ఎవరైనా కావాలి అనుకుంటే ఫస్ట్ కొన్ని వరకు తీసుకొని తర్వాత మళ్ళీ మీ అంతటి మీరే వెళ్తారనమాట. దానికి గ్యారెంటీ అయితే మాది. మీకు వెనకాల కనిపిస్తున్నవన్నీ కూడా క్లీనింగ్కి కావాల్సినవి కానీ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అలాగే సాంబ్రాన్ పౌడర్ కానీ మీకు ఏవైనా ధూప్ స్టిక్స్ లాంటివి ప్రతిదీ పూజకి సంబంధించినవి అలాగే హౌస్ కీపింగ్ సంబంధించినవి ప్రతిదీ అయితే కనుక దొరుకుతాయి. ఈ అంకుల్ ఇక్కడ షాప్ పెట్టి 12 ఇయర్స్ అయిందంట. అంటే 11 to 12 ఇయర్స్ అయింది. కానీ ఆయన మాత్రం 1969 నుంచి ఈ వ్యాపారంలో అనుభవం అయితే ఉందని మనకి చెప్తున్నారు. ఇంకా వెనకాల ఇవాళ సండే కాబట్టి అక్కడైతే వర్కర్స్ లేరు. లేదంటే కనుక ఒక 3 to 4 మెంబర్స్ అయితే వర్కర్స్ ఉండి మనకి షాప్ అనేది ఎప్పుడు బిజీగా ఉంటుంది. వీళ్ళు వెనకాల చూసారా, వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ప్రతిదీ అయితే కనుక వీళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తారు. అలాగే కంపెనీ ప్రోడక్ట్కి వీళ్ళకి ఖచ్చితంగా 40% డిఫరెన్స్ ఉంటుంది. 40% డిఫరెన్స్ ఉన్నది కదా అని క్వాలిటీ లేదు అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా క్వాలిటీ అయితే కనుక మంచి క్వాలిటీలో అయితే కనుక ఉందన్నమాట. ఇలాగా వాళ్ళ షాప్లో ఎదర్ షాప్ ఉంటుంది కదా, వెనకాల అన్నీ ఇలాగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే చేసుకుంటారో అవన్నీ అయితే కనుక ఇక్కడ రా మెటీరియల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే రూమ్ ఫ్రెషనర్స్ కానీ ఏవైనా ప్రతిదీ హౌస్ కీపింగ్ కావాల్సిన ప్రతి మెటీరియల్ అయితే కనుక ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఇది విజయవాడలో బ్రాహ్మణ్ స్ట్రీట్ అంటే ఇంకా తమ్మినవారి సత్రం ఉంటుంది కదా అక్కడ ఉంటుంది. అలాగే అంకుల్ మాటల్లో కూడా విందాం ఆయన ఏం చెప్తారు ఆయన షాప్ గురించి అన్నది. మా ఫరం పేరు గాయత్రి అరోమాటిక్స్. ఇక్కడ ఈ షాప్ పెట్టి 11 సంవత్సరాలు. మా దగ్గర హౌస్ కీపింగ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఐటెం ఉంటుంది. ఇదంతా మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ అగరబత్తి రా మెటీరియల్స్ ఉంటాయి, అగరబత్తీస్ ఉంటాయి, కంపెనీ ఐటమ్స్ ఉంటాయి, మా ఐటమ్స్ ఉంటాయి. అదే శానిటరీ క్యూబ్స్లో రిఫ్రెష్ అని ఇవన్నీ అన్ని 3-4 రకాలుగా
ఇవన్నీ ఇది మాట్లాడుతుంటాయి. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మరి ఈ చీపుర్లు మొత్తం హౌస్ హోల్డింగ్ సంబంధించి అంటే ఏ వస్తువులు ఉన్నాయండి మొత్తం? ఇంట్లో పెనాయిల్ ఉంది, సోప్ ఆయిల్ ఉంది, హార్పిక్ ఉంది, లిక్విడ్ డిటర్జెంట్ ఉంది, లైజాల్ ఉంటుంది. అంటే సుమారు ఇప్పుడు లైక్ ఇదే బ్రాండెడ్ లో కొంటే ఎంత అవుతుంది, మీ దగ్గర తీసుకుంటే ఎంత అవుతుంది అనేది? బ్రాండెడ్ లో కొనుక్కుంటే క్వాంటిటీ తక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ₹1 వస్తువు మనం బ్రాండెడ్ లో తీసుకున్నాం అనుకోండి, మీ దగ్గర తీసుకుంటే అది ఎంత పడుతుంది? పావలాకి వస్తుందా, ₹10 వస్తుందా? 50% అయితే ఖచ్చితంగా 60 అయితే ఖచ్చితంగా మీ దగ్గర తక్కువ దొరుకుతుంది. 40% మన దగ్గర నుంచి డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. కానీ ఆ ప్రోడక్ట్ ఏదైతే లీటర్ ప్యాక్ సేమ్ అలాగే వస్తుంది. మాదంతా లీటర్ ప్యాక్. ఇది ఆ కంపెనీ అని అంత లీటర్ ప్యాక్ రాదు. ఓకే, 200 ml అనేది రకరకాల ప్యాకింగ్ వాళ్ళు పెట్టుకుంటారు. అవునండి. సో అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది మీరు బయట నుంచి ఫార్ములా ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీకు మీరు? మా అబ్బాయి చేస్తారండి, ఆ ఫార్ములా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నేను ఊళ్ళో ఇక్కడ కూర్చుంటాను. ఓకే. ఇంకా మొత్తం ఇంకా రా మెటీరియల్ సంబంధించిన ఏ వస్తువులు అంటే అన్నీ మీ దగ్గర దొరుకుతాయి. అంటే లైక్ అగరబత్తులకి అగరబత్తికి ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. అంటే ఎవరైనా ఇన్ కేసు వాళ్ళు ఒకవేళ సొంతంగా తయారు చేసుకున్నా వాళ్ళకి ఎట్లా మేక్ చేస్తారు ఏంటనేది అది చెప్తారా మీరు? ఓకే. మరి మన అడ్రస్ ఎక్కడండి ఇది? బ్రాహ్మణ్ డిస్ట్రిక్ట్. అదే ఒక్కసారి అంటే అడ్రస్ ఇదే కాబట్టి డిస్ప్లేలో ఈ నెంబరు అడ్రస్ అది ఉంది. ఎవరికైనా కావాలితే కనుక వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ.